బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హరిద్వార్లో తీవ్ర విషాదం నెలకొంది. మన్సాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 6 భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శ్రావణ మాసం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తినట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం, కిక్కిరిసిపోయిన భక్తులతో ఉన్నటువంటి మన్సాదేవి ఆలయంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. తొక్కిసలాట జరిగింది. ఒకరిని ఒకరు తొక్కుకుంటూ నెట్టుకుంటూ వెళ్లిన నేపథ్యంలో అక్కడికక్కడే 6 ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. చాలా తీవ్రంగా గాయపడ్డ వాళ్ళ పరిస్థితి కొంతమంది చాలా సీరియస్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. హరిద్వార్లోని మన్సాదేవి ఆలయం వద్ద ఈరోజు ఉదయం ఈ అపశృతి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రావణ మాసం ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జూలై 23వ తేదీన మాస శివరాత్రి జలాభిషేకం తర్వాత లక్షలాది మంది కన్వర్ యాత్రికులు, సామాన్య ప్రజలు ఇప్పటికే హరిద్వార్ చేరుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. మనం డీటెయిల్స్ చూస్తున్నాం. ఓవైపు సహాయక చర్యల అనంతరం అంబులెన్స్లో తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూడొచ్చు, చిన్న పిల్లల్ని కనీసం నార్మల్గా సాధారణంగా పట్టుకునే అవకాశం లేక, కింద ఉంచే అవకాశం లేక భుజాల మీదకు ఎత్తుకొని తీసుకెళ్తున్న పరిస్థితి, కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 23 తర్వాత శివరాత్రి జలాభిషేకం తర్వాత లక్షలాది మంది కన్వర్ యాత్రికులు అలాగే సామాన్య ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఆదివారం కావడం, అందులోనూ శ్రావణ మాసం కావడంతో భారీగా దర్శనం కోసం వచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తుగా అంచనా వేయలేకపోవడమా, లేకపోతే అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు అక్కడికి రావడం కారణం ఏదైనా సరే భారీగా అక్కడికి వచ్చారు. అయితే వచ్చిన భక్తుల్ని కనీసం సమన్వయం చేసుకోలేకపోవడం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ప్రతిసారి చాలా టెంపుల్స్లో పరిస్థితి ఇలాగే ఉంది. తిరుపతి మనం చూసాం, తిరుపతిలో చూసాం, బెజవాడ దుర్గమ్మ ఆలయంలో చూసాం, ఉన్న పూరి క్షేత్రంలో పరిస్థితి కూడా మనం చూసాం. ఓవైపు ఏనుగులు బీభత్సం సృష్టించడం, ఆ తర్వాత మళ్ళీ తొక్కిసలాట జరగడం మనం చూసాం. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే మనం చూస్తున్నాం హరిద్వార్లో. ఇలా వరుసగా ఆలయాల్లో, దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనలు మళ్ళీ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రిచెస్ట్ టెంపుల్స్ మళ్ళీ ఇవన్నీ కూడా, పూరి క్షేత్రం అయినా సరే, తిరుమల శ్రీవారి ఆలయం అయినా సరే, హరిద్వార్ అయినా సరే, బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారైనా సరే, ఇండియాలో రిచెస్ట్ టెంపుల్స్ ఇవన్నీ కూడా డబ్బులకి కొదవ లేదు. కానీ ప్రతిసారి ఇలాంటి నిర్లక్ష్య ధోరణుల వల్ల అనేక మంది భక్తుల ప్రాణాలు కోల్పోతున్నారు. తిరుపతిలో అలాగే ప్రాణాలు కోల్పోయారు. నిన్నగాక మొన్న చర్యలు తీసుకున్నారు. సంవత్సరం తర్వాత దగ్గరగా 6-7 నెలల తర్వాత చర్యలు తీసుకున్నారు. జనవరిలో ఘటన జరిగింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఘటన చూస్తున్నాం. పూరి క్షేత్రంలో అలాంటి ఘటనే మనం చూసాం. పూరి రథయాత్ర సందర్భంగా అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట మనం చూసాం. గతంలో దుర్గమ్మ అమ్మవారి టెంపుల్లో జరిగినటువంటి తొక్కిసలాట చూసాం. ఇలా అనేక చోట్ల చాలా టెంపుల్స్లో ఇదే పరిస్థితి. రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యమైన రోజుల్లో, వీకెండ్స్లో, ముఖ్యమైన రోజుల్లో, పర్వదినాల్లో భారతదేశంలోని ప్రజలే కాదు, ఇతర దేశాల నుంచి కూడా చాలా ముఖ్యమైనటువంటి టెంపుల్స్లో దర్శనం కోసం వస్తున్నారు, పూజల కోసం వస్తున్నారు. అలాంటప్పుడు మంచి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, మంచిగా ఏర్పాట్లు చేయాలి అక్కడ అనేది ఎందుకని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు? అసలు చర్యలు తీసుకోవడం లేదని ఎవరు చెప్పడం లేదు. కానీ తగిన స్థాయిలో లేకపోవడం వల్ల, మరీ ముఖ్యంగా తొక్కిసలాట జరుగుతుంది అంటే ఖచ్చితంగా అదుపు చేయలేకపోవడం వల్ల జరుగుతున్నాయి వరుస ఘటనలు. భక్తులు లక్షలు, కోట్ల రూపాయల డబ్బుని ఇస్తున్నారు కదా. ఈ ముఖ్యమైన టెంపుల్స్ అన్నిటికీ కూడా భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి కదా. భక్తులు స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారు కదా. ఆ డబ్బులతో ఎక్కడెక్కడో తీసుకెళ్లి సేవలు చేసేదానికంటే ముందు ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి కదా. లేదు,
భక్తులు భారీగా వస్తారని అంచనా వేశారు. 1,00,000 మంది వచ్చేలా ఉంటే ఖచ్చితంగా మీరు 1,50,000కో 2,00,000కో ఏర్పాట్లు చేసుకోవాలి తప్పితే 50,000 మందికి ఏర్పాట్లు చేసుకుని కూర్చుంటే ఎలా సరిపోతుంది? ఇలా ప్రతిసారి భక్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, అనేక మంది గాయపడుతున్నారు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. కిక్కిరిసిపోయిన జనాన్ని మనం చూస్తున్నాం. కిక్కిరిసిపోయి కనీసం గాలి కూడా ఆడదు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. అక్కడ వయసు అయిపోయిన వాళ్ళు ఎలా ముందుకెళ్ళగలుగుతారు? మనం చూడొచ్చు. తలలు బయటికి పెట్టి ఆ గుంపులోంచి తల ఇలా పైకి పెట్టి గాలి తీసుకుంటున్నటువంటి మహిళల్ని మనం చూస్తున్నాం. అలాగే చిన్నపిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దారుణమా? అంత దారుణమైన నిర్లక్ష్యమా? నిజంగా అసలు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడైనా సరే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించాలి. స్పందించి ఒక్కసారిగా క్యూ లైన్లోకి వదలకుండా వెంటనే డివైడ్ చేయాలి, గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఒక గ్రూప్కి 100 మంది చొప్పున రిలీజ్ చేయడమో ఏదో ఒకటి చేయాలి కదా. అలా చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఒకచోట కాదు, దేశవ్యాప్తంగా చాలా టెంపుల్స్లో ఇదే పరిస్థితి. ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా వీకెండ్స్లోనూ, ప్రత్యేకమైనటువంటి రోజుల్లో, కార్తీక సోమవారాలు లాంటి రోజుల్లోనూ, లేదంటే స్వామివారి ఊరేగింపులు ఉన్నటువంటి రోజుల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాగే భక్తుల ప్రాణాలు పోతున్నాయి. కాదు, భక్తుల ప్రాణాలు తీస్తున్నారు నిర్లక్ష్యంతో. స్వామివారి డబ్బులు స్వామివారి కోసం, స్వామివారి భక్తుల కోసం ఖర్చు పెడుతున్నారంటే స్వామివారికి ఖర్చు పెడుతున్నట్టే లెక్క. స్వామివారికి ఉన్నటువంటి సంపదని స్వామివారికి ఖర్చు పెట్టడానికి సమస్య ఏంటి? ఇంకొక 100 మంది సిబ్బందిని ఎక్కువగా ఏర్పాటు చేయడానికి సమస్య ఏంటి? ఇంకో 10 కెమెరాలు, సీసీ కెమెరాలు ఎక్కువగా ఏర్పాటు చేసుకోవడానికి సమస్య ఏంటి? లేదంటే ఎక్కువ బారికేడ్లు పెట్టుకోవడానికి సమస్య ఏంటి? అలా చేయకపోవడం వల్లే కదా ఇది. ఒక్కసారిగా 100 మందిని, 1000 మందిని క్యూ లైన్లోకి వదలడం, ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రజలు, భక్తులు. తర్వాత మహా అయితే క్షమాపణలు చెప్పుకోవడం, చర్యల పేరుతో ఒకళ్ళిద్దరి మీద ఏదో తూతు మంత్రంగా చర్యలు తీసుకోవడం. మళ్ళీ అలాంటి ఘటనలే జరుగుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాలి భక్తులు? ఎంతమంది హిందూ భక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టాలి స్వామివారి దర్శనం కోసం? ఇంకెప్పుడు తెలుస్తుంది ఈ ఆలయాలను మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి, ఆలయ నిర్వాహకులకి ఇంకెప్పుడు వస్తుంది ఈ విచక్షణ? ఇంకెంతమంది భక్తుల ప్రాణాలు తీస్తారు మీ చేతుల మీదుగా? మా ప్రతినిధి శిల్ప మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, వరుసగా ఘటనలు మనం చూస్తున్నాం. తిరుమలలో చూసాం, విజయవాడలో చూసాం, పూరిలో చూసాం, ఇప్పుడు మళ్ళీ హరిద్వార్లో చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఇదే తంతు. 1000 మంది, 1,00,000 మంది ప్రజలు తరలి వస్తారని తెలుసు. ప్రత్యేకమైనటువంటి రోజుల్లో, ముఖ్యంగా వీకెండ్స్లో ఇంకా ఎక్కువ మంది వస్తారు, విదేశాల నుంచి కూడా వస్తున్నారు, భక్తుల సంఖ్య పెరుగుతోందని తెలుసు. కానీ మళ్ళీ భక్తుల ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ ఘటన పరిస్థితి? అక్కడ చాలా మంది గాయపడ్డట్లుగా కూడా తెలుస్తుంది. 6గురు మరణిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? శ్రావణ మాసాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. శ్రావణ మాసంలో హరిద్వార్లోని మానసాదేవిని దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో వెళ్తుంటారు. వచ్చే ఏదైతే శ్రావణ మాసం మొదటి ఆదివారం రోజు అటు అమ్మవారిని దర్శించుకోవడం, అదేవిధంగా గంగా జలాలని తీసుకురావడం కూడా చాలా మంది సెంటిమెంట్ గా భావిస్తారు. ఇదే నేపథ్యంలో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లోని మానసాదేవి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఒక్కసారిగా భక్తులతో ఎక్కించుకోవడంతో అక్కడ ఇటు పోలీసుల నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట అనేది ప్రతిసారి ఎక్కడ ఇటు అమ్మవారి ఊరేగింపు కావచ్చు, ఎక్కడ ఏది జరిగినా జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఇక్కడ ఒకరు పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. భక్తులు ఇంత సంఖ్యలో వస్తారని వాళ్ళకు ఒకవైపు అంచనా ఉన్నది, అంతకు మించి కూడా వస్తారని వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా దాని దగ్గర ఏర్పాట్లు అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఇక్కడ ఖచ్చితంగా హోంశాఖ ఫెయిల్యూర్ అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి, ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఘటనలో దాదాపు 6గురు మంది దుర్మరణం చెందారు. ఇంకా 30 మంది కూడా హాస్పిటల్కు మొత్తం కూడా మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ తరలించారు. అందులో చాలా మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఒకవైపు కన్వర్ట్ నుంచి వచ్చేటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు పవిత్ర గంగా నదిలో ఉన్నటువంటి జలాన్ని వాళ్ళు పవిత్రంగా భావిస్తుంటారు. ఆ జలాల కోసం అదేవిధంగా
మానసదేవిని దర్శించుకోవడం కోసం ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా రాత్రి ఎక్కువ అవడంతో మెట్ల మార్గం ఏదైతే మానసదేవి ఆలయానికి వెళ్ళేటంటే మెట్ల మార్గం ఉంటుందో ఆ మెట్ల మార్గం దగ్గర ఒక్కసారిగా భక్తులందరూ కూడా ఒకేసారి రాత్రి పెరగడంతో అక్కడ మొత్తం ఎవరికి గాలి తీసుకునే పీల్చుకునే అంటే అక్కడ ఉన్న గ్యాప్ కూడా లేకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఒక్కసారి కూడా వాళ్ళు ఎక్కడికక్కడ రోడ్ పార్టీలను ఏర్పాటు చేయాలి, దర్శనంకు వెళ్లే వాళ్ళ కోసం కూడా ఒక టీం ని పంపాక వాళ్ళకి అయ్యాక ఇంకో వాళ్ళని కింద ఉన్న వాళ్ళని వదలాలి. కానీ ఒక్కసారిగా అక్కడ పోలీసులు అందరిని ఒకటేసారి బయటికి పంపడంతోనే ఇది జరిగినట్టు కూడా తెలిసింది. గతంలో తిరుపతిలో కూడా ఇదే విధంగా జరిగింది. ఎందుకంటే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా అందరినీ వదలడంతో అక్కడ కూడా తొక్కిసలా అందరూ కూడా ఒకటేసారి ఎవరు ముందుగా వెళ్లాలన్న ఆతృతతో అందరూ కూడా ఒకటేసారి పరిగెత్తడంతో ఈ తొక్కిసలాట అనేది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పోలీసుల నిర్లక్ష్యం వల్లనే జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పింది. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఇటు మానసదేవిని దర్శించుకోవడం చాలా మంది కూడా ఆనవాయితీ వస్తుంది. ఎక్కువ మంది కూడా దర్శించుకుంటే ఆ రోజు దర్శించుకుంటే అమ్మవారికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా సెంటిమెంట్ గా వస్తుంది. ఎక్కువ మంది వస్తారని తెలిసి కూడా వాళ్ళు అక్కడ నిర్లక్ష్యం వహించారు. దీని కారణంగానే ఈ ఘటన జరిగింది. ఈ తొక్కిసలాటకి ఖచ్చితంగా వాళ్ళే బాధ్యులు అంటూ అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు వాళ్ళందరూ కూడా చేసి ఇంకోవైపు అక్కడికి రెస్క్యూ టీం కూడా చేరుతుంది. పెద్ద ఎత్తున చిన్న పిల్లలు కావచ్చు వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొత్తం అక్కడ ఒకవైపు వాటర్ కావచ్చు సరికారు లేక పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ అక్కడికి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ చాలా మంది కూడా గాయాలైనందుకు కూడా స్థానిక హాస్పిటల్కి తరలించారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే 6 మరణించినట్టు అక్కడ ఉన్నటువంటి కమిషనర్ చెప్పారు. ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా గాయాలైనట్టు కూడా ఇప్పుడు తెలుస్తుంది. ప్రధానంగా రోడ్డు మార్గంలో ఏదైతే మానసదేవి ఆలయానికి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం ఉంటుందో అక్కడ ఒక్కసారిగా అటు కళ్ళ నుంచి వచ్చేటువంటి భక్తులు అదేవిధంగా మానసదేవి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులు ఒక్కసారిగా అక్కడ రావడంతో పెద్ద ఎత్తున దాన్ని వాళ్ళు కంట్రోల్ చేయలేక ఈ తొక్కిసలాట జరిగినట్టు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపైన ఒకవైపు కమిటీ కూడా వేయాలంటూ కూడా అక్కడ నుండి డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికే సహాయక చర్యలు అయితే చేపట్టారు. దీనిపైన ఒకవైపు ముఖ్యమంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు గాయాలయ్యారో వాళ్ళకి వైద్యం అందిస్తారు అంటూ కూడా ఇప్పటికే చెప్పుకోవస్తున్నారు. మొత్తం మీద హరిద్వార్ లో ప్రతి సంవత్సరం ఎప్పుడు శ్రావణ మాసం వచ్చినా కూడా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. ప్రతి సంవత్సరం అరేంజ్మెంట్స్ చేస్తుంటారు. కానీ ఈసారి ఎక్కువ మంది వస్తారని అంచనాలు ఉన్నప్పటికీ దాని తగ్గ ఏర్పాటు చేయలేదు. దాని కారణమే ఈ తొక్కిసలాట అంటూ కూడా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ శిల్ప. మనం విజువల్స్ లో చూడొచ్చు ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితి అక్కడ ఉందో. మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ గాలి తీసుకోవడానికి అవకాశం లేక చివరికి తలలు ఇలా పైకి పెట్టి గాలి తీసుకుంటున్నారు. కిక్కిరిసిపోయి ఎవరిని ఎవరు కనీసం తొక్కుతున్నారో తెలియక, ఎవరి మీద ఎవరు ఎక్కుతున్నారో తెలియక అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో కింద పడ్డ వాళ్ళని కనీసం చూసుకోలేక వాళ్ళని పైకి తీయలేక అంత దారుణమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నా సరే అంత పెద్ద వ్యవస్థలు పెట్టుకొని పాలక మండళ్ళు నిర్వాహకులు ఏం చేస్తున్నారు? వెంటనే ఆపలేరా? వెంటనే ఆపి బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేసి పంపించలేరా? ఇంకొక 100 మందిని ఎక్కువ పెట్టుకోలేరా సిబ్బందిని? ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉందా? అక్కడ మరణించిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? స్వామివారి దర్శనానికి వచ్చి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవాలా? వాళ్ళ కుటుంబాలకు దిక్కు లేకుండా పోవాలా? భక్తులు ఇచ్చే కానుకలతో మాత్రం నిర్వాహకులు కానీ పాలక మండలి కానీ అక్కడ ఏర్పాట్లు చేస్తుంటారా? వాళ్ళు ఏదో గొప్పగా కార్యక్రమాలు చేసినట్టు సొంతగా. అది భక్తుల డబ్బు, స్వామివారి కోసం భక్తులు ఇస్తున్నటువంటి డబ్బు అదంతా. మీరు జీతాలు తీసుకుంటున్నారు కదా, నిర్వాహకులు అని పాలక మండళ్ళని పెట్టుకుంటున్నారు కదా, భోగాలు అనుభవిస్తున్నారు కదా. కనీసం భక్తులకి కనీస సౌకర్యాలు మీరు కల్పించలేనప్పుడు, భక్తుల ప్రాణాలకి మీరు ఆ మాత్రం విలువ ఇవ్వలేనప్పుడు ఉపయోగం ఏముంది? వాళ్ళ కుటుంబాలు అనాథలైపోతున్నాయి కదా స్వామివారి దర్శనానికి వస్తే. కానీ వాళ్ళు ఇచ్చిన కానుకలు మాత్రం కావాలి. టెంపుల్స్లో పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. భక్తుల సంఖ్య పెరుగుతుంది, ప్రజల్లో భక్తి పెరుగుతుంది. కానీ దానికి తగ్గట్లుగా సౌకర్యాలు కల్పించడంలో ఆ యాజమాన్య టెంపుల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ పాలక మండళ్ళు కానీ నిర్వాహకులు కానీ ఫెయిల్ అవుతున్నారు.
ఇంతమంది చనిపోవడం కాదు, ఒక్కరు ఇబ్బంది పడ్డా సరే, ఒక్కరు ప్రాణాలు కోల్పోయినా ఖచ్చితంగా పాలక మండలే బాధ్యత వహించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. 100 మంది వచ్చే దగ్గర 200 మందికి ఏర్పాట్లు చేసుకోగలిగి ఉండాలి. కానీ 100 మంది వచ్చే దగ్గర 50 మందికి కూడా అవకాశం లేకపోతే ఏంటి పరిస్థితి? ఇదిగో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి, ఇలా ప్రాణాలు పోతాయి. చూస్తున్న మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకని వరుసగా హిందూ దేవాలయాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి? ఇలాంటి తొక్కిసలాట్లు ఎందుకు జరుగుతున్నాయి? నిర్వహణ లోపాలు, ప్రసాదం కల్తీలు ఒకటా రెండా? ఇంత పెద్ద వ్యవస్థలో, ప్రపంచంలోనే అతి గొప్ప వ్యవస్థ, ఇంత గొప్ప వ్యవస్థలో ఇన్ని లోపాలు, ఇంత దారుణాలు జరుగుతున్నాయి. ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఎలా ఈ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలి? ఎలా ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి? మీ అభిప్రాయాలను ఆర్టీవీతో షేర్ చేసుకోండి. मंदिर में हम दर्शन करने के लिए गए थे। उसके बाद में जैसे कि उधर मंदिर का दरवाजा बंद हुआ ना, अब मेन गेट जो मंदिर